పశ్చిమాసియా యుద్ధ ప్రభావం హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ను అల్లాడిస్తోంది. కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పటికే చాలా హోటల్స్ మూతపడ్డాయి. మరికొంతమంది కట్టెలతో వంటకాలు ప్రారంభించడంతో వంట చెరకు ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. కట్టెల ధరలు అమాంతం పెరిగిపోవడంతో వ్యాపారస్తులు పరేషానైపోతున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ ధర సిలిండర్కు ఏకంగా 100 రూపాయలకు పైగా ధర పెంచడంతో వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. అయితే నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో గ్యాస్ కొరత ఉందనే ప్రచారంతో వినియోగదారులు గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. ఒకవైపు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడం, మరోవైపు జనంలో హైరానా మొదలు కావడం, వరుసపెట్టి బుకింగ్లు చేసుకోవడం, ఏకంగా బుకింగ్ కోసం ఇచ్చే నెంబర్లే పనిచేయని విధంగా పరిస్థితి తలెత్తింది. దీంతో గ్యాస్ కోసం క్యూ కడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. కొంతమంది యజమానులైతే నో టిఫిన్స్, నో ఫాస్ట్ ఫుడ్ అంటూ ఏకంగా బోర్డులే పెట్టేశారు. మరికొంతమంది అయితే గిరాకీ కోసం కట్టెల పొయ్యిలను వాడుతుండగా ఆ కట్టెల ధరలు సైతం అమాంతం పెంచేశారు. గతంలో 800కు క్వింటాలు ఉన్న కట్టెలకు 1000 అంతకుమించి సైతం వెచ్చించాల్సిన దుస్థితి వచ్చింది. యుద్ధాన్ని బూచిగా చూపి ధరలు ఇష్టారాజ్యంగా పెంచడం హోటల్స్ లేదా వ్యాపారులు ఆ భారాన్ని కస్టమర్లపై మోపుతున్నారు. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కట్టెల పొయ్యిలను ఎక్కువగా వాడుతున్నారు. రంజాన్ మాసం కావడం హలీం, హరీస్ వంటి వంటకాల కోసం సైతం కట్టెలనే వాడుతున్నారు. ఇక కాగజ్ నగర్లోని పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు మూసివేశారు. ఫలితంగా క్యాటరింగ్తో పాటు టిఫిన్స్ పైనే ప్రభావం పడుతోంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడం, కట్టెల ధరలు విపరీతంగా పెరిగిపోవడం భారంగా మారుతోందంటున్నారు వ్యాపారులు, కస్టమర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు సిలిండర్ల బ్లాక్ మార్కెట్ పై కన్నేశారు. వంట గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా బ్లాక్ మార్కెట్కు ఆ వంట గ్యాస్ తరలింపులు కొనసాగుతున్నాయి. రీఫిల్లింగ్ కేంద్రాల్లో సైతం కిలో గ్యాస్ ధర రెట్టింపు చేశారు. డొమెస్టిక్ గ్యాస్ను పైపుల ద్వారా కమర్షియల్ సిలిండర్లలో డంప్ చేసి వాడుకుంటున్నారు. తద్వారా డొమెస్టిక్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కి వెళుతున్నాయి. ఇదే కాకుండా డబుల్ సిలిండర్ ఉన్నవాళ్లు ఎడాపెడా బుకింగ్లు చేయడం, గ్యాస్ రాలేదని ఆందోళనలతో ఏజెన్సీల వద్ద బారులు తీరే పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం వంట గ్యాస్ కొరత లేనేలేదని, కావాలని బ్లాక్ మార్కెట్కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.